యేసుప్రభే. ఏ డినామినేషన్ వాళ్ళు చెప్పినా, ఏ సిద్ధాంతం కలిగి ఉన్న చివరికి వాళ్ళు ఒప్పుకోవాల్సిన మాట ఏంటంటే నా దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందరికీ పరలోకమే, 2, 3, 4 పరలోకాలు లేవు. ఇంకొక డినామినేషన్ సంబంధించిన వారికి వేరే పరలోకం, ఈ డినామినేషన్ వాళ్ళకి వేరే పరలోకం అంటే లేదే. అందరికీ అదే పరలోకం, అందరికీ అదే వాక్యం, అందరికీ ఆయనే దేవుడు. అందరికీ ఒకవేళ యేసు ప్రభువుని అంగీకరించకపోతే అందరికీ అదే నరకం, 2, 3 నరకాలు లేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాజిక్, ఈ యొక్క సొల్యూషన్, ఈ కన్క్లూజన్ తెలిసినప్పుడు ఎందుకు మనం కొట్టుకోవాలి? ఎందుకు డినామినేషన్ల మధ్య భేదాలు రావాలి? ఎందుకు వస్తున్నాయంటే మా మిషనే ఎక్కువ, మా డినామినేషనే ఎక్కువ కదండి, మాదే ఎక్కువ, మీ తక్కువ, మీరు ఎందుకు పనికిరారు. ఈ రోజున ఒక మాట అంటారు, దేవదాసయ్య గారు ఏమన్నారంటే, ఏ మతమును కానీ, ఏ మనిషిని కానీ, ఏ మిషన్ను కానీ, మిషన్ అంటే డినామినేషన్, ఏ డినామినేషన్ కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయములు ఏమైనా ఉంటే దేవుని తెలుసుకోండి అన్నారు. మంచి మాట. ఈరోజు అదే కొటేషన్ రాస్తూ ఉంటారు బైబిల్ విషయంలో ఎక్కడ చూసినా. ఎవరికి వ్యతిరేకం కాదు. భక్తి సింగ్ గారైనా, దేవదాసయ్య గారైనా, ఈసన్న గారైనా, లేకపోతే బిల్లీ గ్రహం గారైనా, సాధు సుందర్ సింగ్ గారైనా, ఎవరైనా సరే, వీళ్ళందరూ ఎవరు? కేవలము దేవుని భక్తులు. దేవుడు వాళ్ళ ద్వారా, మార్టిన్ లూథర్ గారి ద్వారా ఏం చేశాడు, లేకపోతే దేవదాసయ్య గారి ద్వారా ఏం చేశారు? కొన్ని మిషన్లు ఏర్పాటు చేశారు. ఈ మిషన్ అంటే ఏంటి? ఒక బేస్మెంట్. ఒక బేస్మెంట్ లేకుండా ఒక సంఘం నిలబడాలంటే ఎలా నిలబడుతుంది? అందుకునే సిద్ధాంతాలు, అందుకునే ఈ కట్టుబాట్లు. క్రైస్తవుడు ఖచ్చితంగా నిలబడాలంటే ఒక చర్చ్ ఉండాలి, ఒక మిషన్ ఉండాలి, ఒక డినామినేషన్ ఉండాలి. ఈ డినామినేషన్ లేకుండా ఎలా ముందుకెళ్ళగలడు? అందుకునే దేవుడు ఈ భక్తుల ద్వారా ఏర్పాటు చేశాడు. వారి వారి పరిధిలో భక్తి చేస్తున్నారు. ఇందులో కొంతమంది తప్పిపోయిన వారు ఉన్నారు, చాలామంది నిలబడిన వారు ఉన్నారు. ఈ రోజున ఈ సంస్థలన్నీ, లూథరన్ కానీ, బైబిల్ మిషన్ కానీ, ఆర్సీఎం కానీ, పెంతెకోస్తు కానీ, హెబ్రోన్ కానీ, రకరకాల సంఘాలు ఉన్నాయే. ఇవన్నీ కూడా 2వ రాకడలోనంట సార్వత్రిక సంఘముగా, ఒకే సంఘముగా మారబోతూ ఉన్నాయి. ఆ సంఘం పేరే బైబిల్ మిషన్ కాదు, ఆ సంఘం పేరు క్రీస్తు సంఘం కాదు, ఆ సంఘం పేరు లూథరన్ సంఘం కాదు, ఆర్సీఎం కాదు. ఏంటి? సార్వత్రిక సంఘం. దేవునికి స్తోత్రం. ఏ సంఘం అండి?